ఇరాన్ యుద్ధం ముగింపు ఎప్పుడో తెలియకుండా సాగుతుందా? వార్ కొనసాగుతుందన్న ట్రంప్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచం అతలాకుతలమవుతోందా? చమురు ధరల పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థల పతనం తప్పదా? ఇరాన్ షరతులకు అమెరికా కక్కలేక మింగలేకపోతోందా? పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అసలు ఆయన యుద్ధం ఆపుదామంటున్నారా, కొనసాగిస్తారో తెలియక గల్ఫ్లోని మిత్రదేశాలు సైతం సతమతమవుతున్నాయి. 2-3 వారాల్లో యుద్ధం ముగించే అవకాశాలున్నాయని, హోర్ముజ్ జలసంధిని తెరిపించడం తమ పని కాదని తొలుత చెప్పిన ఆయన తర్వాత స్వరం మార్చారు. హోర్ముజ్ను తెరిచి స్వేచ్ఛగా ఉంచేదాకా దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. అక్కడ నౌకల రాకపోకల్ని అడ్డుకుంటే బాంబుల వర్షంతో ఇరాన్ను రాతీయుగం నాటి దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నా ఎలా ముగించాలో ట్రంప్కు తెలియడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ రివర్స్లో కండిషన్లు పెడుతుండడంతో అవాక్కవుతున్నారు ట్రంప్. యుద్ధం ప్రారంభించినప్పుడే నెలలో ముగిస్తామన్నారు. ట్రంప్ లక్ష్యం కేవలం ఇరాన్లోకి ప్రవేశించి బాంబులు జారవిడిచి వీలైనంత వేగంగా వెనక్కి రావడమే. సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందని ఊహించలేదు. అసలు తాను అధికారంలోకి వస్తే యుద్ధాలే లేని ప్రపంచాన్ని చూస్తారంటూ హామీ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి తనదేనన్నారు. కానీ పరిస్థితి దానికి భిన్నంగా మారింది. వెనక్కి తగ్గడానికి వీల్లేని స్థితిలోకి అమెరికాను నెట్టేసింది ఇరాన్. ఈ యుద్ధం ఊహించిన దానికన్నా ఎక్కువ రోజులు కొనసాగడానికి ఇరాన్ విధించిన షరతులే కారణం. తమ హక్కుల్ని గుర్తించాలని, నష్టానికి పరిహారం అందించాలని, భవిష్యత్తులో తమపై యుద్ధం ప్రకటించబోమని హామీ ఇవ్వాలని కోరింది. దీనికి అమెరికా అంగీకరించలేని పరిస్థితి. పైగా ఇరాన్ గట్టిగానే ప్రతిదాడులు చేస్తుండడం అగ్రరాజ్యానికి మింగుడు పడ్డం లేదు. బలహీనపడ్డారని భావించిన హౌతీలు ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి దిగడం ప్రమాదకరంగా మారింది. ఎర్ర సముద్రంలో నౌకల్ని ముంచేయగల సత్తా హౌతీల సొంతం. దీంతో అమెరికా మరింత సందిగ్ధంలో పడిపోయింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల సలహాను కూడా కాదని అమెరికా సన్నిహిత దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. దీంతో గల్ఫ్ దేశాలకు లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడింది. కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు రవాణా స్తంభించి ధరలు బ్యారెల్కు $200 చేరే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో భారత్తో సహా అనేక దేశాల్లో ఇంధన కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదల లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. హోర్ముజ్ జలసంధిలో టోల్ వసూలు చేస్తోంది ఇరాన్. ఒక్కో చమురు ట్యాంకర్పై గరిష్టంగా 18,90,00,000 వరకు టోల్ వసూలు చేస్తున్నారు. ఇది కూడా ప్రపంచ దేశాలపై పెనుభారంగా మారింది.